ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో నిన్న జరిగిన పేలుడులో 8 మంది మృతి చెందగా మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లులో పర్యటించనున్నారు. తెలంగాణలో నేటి నుంచి షెడ్యూల్ కులాల వర్గీకరణ అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. ప్రజల భూములకు భద్రత, భరోసా కల్పించడమే లక్ష్యంగా భూభారతి పోర్టల్ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ప్రారంభిస్తారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతిని ఈరోజు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో నిన్న జరిగిన అగ్ని ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో 3 నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో, 5 విశాఖపట్నం కింగ్ జార్జ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 15 లక్షల రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 2 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించాయి. ఈ ఘటనపై విచారణ చేయిస్తామని హోంశాఖ మంత్రి వి అనిత పేర్కొంటూ, ఇందులోని చౌడవాడ నుంచి ఒకరు, అదేవిధంగా రాజపేట నుంచి గ్రామం నుంచి కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలా దురదృష్టకరమైన సంఘటన. మనం జనరల్ గా చూస్తే ఆ ఫైర్ వర్క్స్ కి మళ్ళీ ఫైర్ కి ఎక్కడ ఇబ్బంది రాకుండా చూసుకునే యంత్రాలు అన్ని కూడా కనిపిస్తున్నాయి. ప్రాథమికంగా విచారణ జరుగుతుంది. విచారణ కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా జరుగుతుంది. క్లూస్, అందుకే నేను చెప్పాను ఇందాక క్లూస్ టీమ్ వాళ్ళు వస్తున్నారు, ఫోరెన్సిక్ వాళ్ళు వస్తున్నారు. ఇంకా డీటెయిల్ విచారణ జరిగి పూర్తి వివరాలు. క్షతగాత్రులకి ఇప్పుడు మెరుగైన వైద్య ఖర్చులన్నీ కూడా గవర్నమెంటే భరుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లులో ఈరోజు పర్యటించనున్నారు. సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అంబేద్కర్ విదేశీ విద్యా పథకం కింద రుణాలు తీసుకుని చదువుకుంటున్న విద్యార్థులతో వర్చువల్ సమావేశం నిర్వహిస్తారు. అనంతరం P4 కార్యక్రమంలో పాల్గొని మార్గదర్శి, బంగారు కుటుంబం లబ్ధిదారులతో ముఖ్యమంత్రి సమావేశమవుతారు. తర్వాత పార్టీ శ్రేణుల సమావేశంలో పాల్గొని సాయంత్రం 4 గంటలకు పొన్నెకల్లు నుంచి హెలికాప్టర్లో ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ఏడాది కాలంలో 3,000 మందికి ఇంటి పట్టాలు ఇచ్చామని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. నిన్న మంగళగిరిలో నిర్వహించిన మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం తొలి దశ చివరి రోజున ఆయన మాట్లాడుతూ, మంగళగిరి అన్ని రంగాల్లో ముందుండేలా చూసే బాధ్యత తనదని చెప్పారు. మంగళగిరిలో 100 పడకల ఆసుపత్రికి లోకేష్ భూమి పూజ చేశారు. అనంతరం టిట్కో నివాసాల వద్ద ఏర్పాటు చేసిన సురక్షిత తాగునీటి పథకాన్ని ప్రారంభించారు. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తామని లోకేష్ తెలియజేస్తూ, ప్రైవేట్ ఆసుపత్రికి ధీటుగా ఈ 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ఉంటుంది. ఒక జోనింగ్ కానివ్వండి, స్టాఫింగ్ కానివ్వండి, మెరుగైన సదుపాయాలు కానివ్వండి అందించే లక్ష్యంతో మేమందరం ఉన్నాం. అమరావతి పనులు కూడా ప్రారంభమైనాయి. సో ఈ ఆసుపత్రికి బాగా రద్దీ కూడా ఉంటుంది. ఎందుకంటే వస్తా ఉంటారు, ట్రీట్మెంట్ పొందుతా ఉంటారు. ఇక్కడ ఆర్థో కానివ్వండి, డయాలసిస్ సెంటర్ కానివ్వండి, నియోనేటల్ కేర్ కానివ్వండి, అన్ని కూడా ఇక్కడ అందిస్తాం జరుగుతుంది. ఈ రోజు నుంచి 365 రోజుల్లో ఈ హాస్పిటల్ పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయాల్సిన బాధ్యత చిల్లపల్లి గారిపైన ఉంది. తెలంగాణలో నేటి నుంచి షెడ్యూల్ కులాల వర్గీకరణ అమలు కానుంది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజును వర్గీకరణ అమలు తేదీగా పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం నిన్న హైదరాబాదులో సమావేశమైంది. ఉత్తర్వుల తొలి కాపీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ సందర్భంగా ఉత్తమకుమార్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో 2026 జనాభా లెక్కలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎస్సీ రిజర్వేషన్లు పెంచే విషయాన్ని పరిశీలిస్తామని తెలిపారు. ప్రజల భూములకు భద్రత, భరోసా కల్పించడమే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. సచివాలయంలో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, భూభారతి పోర్టల్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంకాలం ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం నూతన రెవెన్యూ చట్టం భూభారతి 2025 అమల్లోకి వస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలోని 3 జిల్లాల్లోని 3 మండలాల్లో పోర్టల్ను ప్రయోగాత్మకంగా అమలు చేసి సమస్యలను పరిష్కరిస్తామని, జూన్ 2వ తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
వ్యవసాయ ఉత్పత్తులను తరలించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామీణ సడక్ యోజన ద్వారా రహదారుల నిర్మాణం చేపడుతున్నాయని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా యలమంచి మండలంలో 30,50,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న జల్ జీవన్ మిషన్ రహదారులు డ్రైనేజ్ పనులకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి రామానాయుడుతో కలిసి శ్రీనివాసవర్మ శంకుస్థాపన చేశారు. అనంతరం యలమంచిలో కేంద్ర సహాయ మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపడుతున్నామని వివరించారు. శత్రువుల క్షిపణులు, డ్రోన్లు, చిన్నపాటి అస్త్రాలను క్షణాల్లో నేలకూల్చే అద్భుత లేజర్ వ్యవస్థను రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO విజయవంతంగా పరీక్షించింది. కర్నూలులోని నేషనల్ ఓపెన్ ఎయిర్ రేంజ్లో నిన్న ఈ పరీక్ష జరిగింది. దీంతో అత్యంత శక్తివంతమైన లేజర్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ DEW వ్యవస్థ కలిగిన అతి కొద్ది దేశాల సరసన భారత్ చేరినట్లయింది. ఈ ఆయుధాన్ని హైదరాబాదులోని DRDO ల్యాబ్ సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్స్ అండ్ సైన్సెస్ చెస్ అభివృద్ధి చేసింది. ఈ ఆయుధానికి మార్క్ 2A DEW అని పేరు పెట్టారు. తాజా పరీక్షలో ఈ అస్త్రం తన పూర్తి స్థాయి సామర్థ్యాన్ని చాటిందని DRDO ఒక ప్రకటనలో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో నిన్న అకాల వర్షాలకు తోడు ఈదురుగాలులు, వడగండ్ల వర్షాల కారణంగా ఆరబెట్టిన బర్లీ పొగాకు, కళ్లాల్లోని మిరప, వరి పంటలకు నష్టం వాటిల్లింది. మొక్కజొన్న రైతులు నష్టపోయారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మామిడి పెద్ద ఎత్తున నేలరాలింది. ప్రకాశం జిల్లా కనిగిరి పురపాలక సంఘం పరిధిలోని శంకవరంలో గోడకూలి ఓ మహిళ మృతి చెందింది. అత్యధికంగా అనకాపల్లిలో 54.75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఏలూరు, ప్రకాశం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, గుంటూరు, బాపట్ల, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అటు తెలంగాణలోనూ నిన్న కురిసిన వర్షాలతో జనగామ, సిద్దిపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 10,000కు పైగా ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. వడగళ్ల వానలతో పలు గ్రామాల్లో మామిడికాయలు, ధాన్యం గింజలు రాలిపోయాయి. పలుచోట్ల వ్యవసాయ మార్కెట్లకు రైతులు తెచ్చిన ధాన్యం వాననీటికి కొట్టుకుపోయింది. భారతరత్న, రాజ్యాంగ రూపశిల్పి, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాటం జరిపిన డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ 134వ జయంతి ఈరోజు. ఈ సందర్భంగా దేశానికి ఆ మహనీయుడు చేసిన సేవలను స్మరించుకుంటూ ప్రజలు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. దేశంలో సామాజిక ఆర్థిక సాధికారత కోసం జీవితాంతం అలుపెరగని పోరాటం చేసిన డాక్టర్ అంబేద్కర్ 1891 సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన ప్రస్తుత మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మౌ అనే గ్రామంలో జన్మించారు. కొలంబియా విశ్వవిద్యాలయం, లండన్ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించి డాక్టరేట్ పట్టాలను పొందారు. న్యాయ, సామాజిక, ఆర్థిక శాస్త్రాలలో పరిశోధనలు చేశారు. న్యాయవాదిగా, అధ్యాపకునిగా, ఆర్థికవేత్తగా కూడా పనిచేశారు. తదనంతరం భారతదేశ స్వాతంత్ర్యం, పత్రికల ప్రచురణ, దళితుల సామాజిక రాజకీయ హక్కులు, భారతదేశ రాజ్యాంగ వ్యవస్థాపన కోసం అకుంఠిత కృషి చేశారు. భారతదేశ మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. 1956 డిసెంబర్ 6వ తేదీన తన 65వ సంవత్సరంలో తుది శ్వాస విడిచారు. ఆయన దేశానికి చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆ మహనీయుని మరణానంతరం అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో సత్కరించింది. పార్లమెంటులో ఒక సందర్భంలో అంబేద్కర్ చేసిన ప్రసంగాన్ని ఇప్పుడు విందాం. And it is for that I propose to make this appeal. Let us leave aside slogans. Let us leave aside words which frighten people. Let us even make concession to the prejudices of our opponents. Bring them in so that they may willingly join with us on marching upon that road, which, as I said, if we walk long enough, must necessarily lead us to unity. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలోని బాణాసంచా తయారీ కేంద్రంలో నిన్న జరిగిన పేలుడులో 8 మంది మృతి చెందగా మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లులో పర్యటించనున్నారు. తెలంగాణలో నేటి నుంచి షెడ్యూల్ కులాల వర్గీకరణ అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.